పిఆర్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు పోలీస్ స్టేషన్కు అందిన సమాచారం మేరకు అక్రమంగా పీడీఎస్ రేషన్ బియ్యాన్ని లారీలో తరలిస్తున్నారని సమాచారం రావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఉలవపాడు పోలీసులు మరియు వీఆర్ఓతో కలిసి నార్త్ బైపాస్ వద్ద నెల్లూరు వైపు నుండి ఒంగోలు వైపు వెళుతున్న అక్రమ రేషన్ లారీని మరియు లారీకి ముందు వెళ్తున్న కారుని ఆపి విచారించగా కావలిలోని రైస్ మిల్లులో సుమారు 300 బస్తాల పీడీఎస్ రైస్ ని లోడ్ చేసుకుని తరలిస్తున్నట్టు గుర్తించిన లారీని మరియు కారులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని ఉలవపాడు పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అంకమరావు తెలియజేశారు.